అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. సార్, రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పంత ఒక వినూత్నమైన పంత. దాన్ని అర్థం చేసుకోవడం ఆ, జనాలకు కానీ, లేదంటే రాజకీయ నాయకులకు కానీ, లేదంటే మీడియా కానీ నిదానంగా అర్థమవుతుంది, అంటే అర్థం చేసుకుంటున్నారు ఆయన చెప్పేటవన్నీ. అది అర్థం ఉదాహరణకు చేసుకోవటం చాలా కష్టతరమైందండి. ఎందుకంటే కష్టతరం. జగన్మోహన్ రెడ్డి బయటకు చెప్పే ప్రతి ఒక్క మాటకి ఆహా. వెనక గూఢార్థాలు చాలా ఉంటాయి. మీరు గత ఆయన పాలనలో మీరు కనుక తీసుకున్నారంటే అమరావతిని అక్కడే ఉంచుతానని ముందుగా చెప్పాడు. ఉమ్, తర్వాత మూడు రాజధానులు అన్నాడు. అసలు మూడు రాజధానులు ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చాడు అనే విషయం కూడా ఎవరికి తెలియదు. ఉమ్, రంగుల విషయం అట్నే చేశాడు. అసలు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పిల్లలకి చెప్పాలి, ఇంగ్లీష్ బోధన చేయాలి అని అంటే తెలుగు మీడియం తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉమ్, కానీ తెలుగు మీడియం తీసేస్తేనే కదా విపక్షాలు గోల్ చేసేది. చేసినప్పుడు ఏం చేస్తాడు? ఇదిగో చూడండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళ పిల్లలు తప్ప ఎవరు చదువుకోకూడదని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. పేదవాడికి ఇంగ్లీష్ చదువు చెబుతానంటే అడ్డం పడుతున్నారు అని. ఇంగ్లీష్ చదువు చెబితే అడ్డం పడటం కాదు, ఆ ఇంగ్లీష్ చదువు చదవలేక వాడు డ్రాప్ అవుట్ అవుతున్నాడు. ఉమ్. తెలుగు అయితే కనీసం కంటిన్యూ చేసేవాడు. కంటిన్యూ చేసేవాడు. సో ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, వాళ్ళు ముందుగా కొన్ని ఆరోపిస్తున్నారు. అంటే ఇప్పుడు కొన్ని ఏవైతే వాళ్ళు ఆరోపిస్తున్నారో, ఆ, ఉదాహరణకు లోకేష్ గారు తన సభకి లేదంటే స్నాక్స్ 60 లక్షలు ఎంతో పెట్టి స్నాక్స్ తిన్నారని చెప్పారు. అవునవును. కానీ ఆయన తిన్నారో లేదో ఫైనల్గా నిరూపించలేకపోయారు. కానీ ఈయన మాత్రం విశాఖలో వీటిలో సభల్లోకి 3 కోట్ల పైన స్నాక్స్ తిన్నారని చెప్పేసి ఇప్పుడు తెలుస్తున్నాయి. తర్వాత ఆమ్, ఏంటి, ఇంకో మిగతా నాయకులు ఏమన్నారు, ఎలక్షన్స్ రోజు కొంతమంది ఉన్నారు పారిపోతారు, రెండో రౌండ్ అవ్వగానే ఫ్లైట్ టికెట్ కొనేసి ఉంటారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి పారిపోతారు అక్కడి నుంచి అట్లా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చూస్తే కట్ అవును. చేస్తే వంశీ గారు కనిపించట్లేదు, ఫారెన్కి వెళ్ళిపోయారు. రోజా గారు కొడాలి హ్యాపీ నాని హ్యాపీ తిరుగుతున్నారు. కనిపించట్లేదు, రోజా ఇటలీ వెళ్ళిపోయింది. ఇలా హ్యాపీగా వీళ్ళు పారిపోతున్నారు. అంటే వాళ్ళు చెప్పేటివే చేస్తున్నారు ఇక్కడ. కానీ అటు సైడ్ అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు నుంచి ఎవరు చేయలేదు అట్లా. వీళ్ళు ఏం చేస్తున్నారో ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళ ఎన్ని వాళ్ళు చెప్పినాయి అంటారు. చెప్పినవి అంటున్నారు. అలాగే ఆ, ఏపీలో ఉండడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అన్నారు. కానీ నిజానికి జగన్ గారు ఉండట్లేదు ఏపీలో. ఓడిపోయిన తర్వాత నుంచి ఇప్పటి అవును. వరకు ఏపీలో ఎన్ని రోజులు ఉన్నారండి? ఆయన బెంగళూరులోనే, మీరు తెలంగాణలో ఉంటున్నారు, కానీ ఏపీలో ఉండడం చాలా తక్కువ రోజులు ఉంటున్నారు. సో అలాగే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న సమస్య ఏంటంటే, అంటే సెక్యూరిటీ కూడా అంతే. సెక్యూరిటీ బాగా తొలగించారంటున్నారు. ఈయనకేమి ప్రభుత్వం, అంటే కమిటీ ఇచ్చిన, అంటే పోలీస్ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆయనకి మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ఉన్న సెక్యూరిటీ అలాగే ఉంది, ఆయన ఏం తీయలేదు. కానీ ఆయనకి ముఖ్యమంత్రిగా ఉన్న సెక్యూరిటీ కాదని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ప్రమాదకరమైన విషయం ఏంటంటే, 36 మందిని చంపేశారు 40 రోజుల్లో అనేసి. ఆయన పేర్లు చెప్పరు, అవన్నీ ప్రూఫ్స్ ఏం చూపించరు, కానీ కానీ దీన్ని నిగూఢ అర్థం చూస్తుంటే మాత్రం, మేము అధికారంలోకి వస్తే ఇదే చేయబోతున్నాము అని చెప్పేసి ఆయన హింట్ ఈ ఇస్తున్నట్టుగా రోజు ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ మాట కూడా చెప్పాడు. ఎవరో ఉమ్, కార్యకర్త మీద దాడి జరిగిందని హాస్పిటల్కి వెళ్ళి ఆయన పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ సంస్కృతి మానుకోండి, ఈ విష సంస్కృతిని మానుకోకపోతే దీన్ని ఇదే ఇప్పుడు మీరు వేసే బీజం రేపటికి చెట్టు అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలని కూడా అనలేదు. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నడవదు. మీరు పోయిన తర్వాత మేమే వస్తాం. మేము వచ్చినప్పుడు కార్యకర్తల్ని ఆపాలన్నా కూడా నేను ఆపలేను అనే విషయాన్ని ఈ రోజు గట్టిగా చెప్పాడంటే, మేము రాగానే మళ్ళీ మీ అందరి మీద దాడులు చేస్తామని. అసలు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి ఎందుకు చేశారండి? ఎవరిని ఏం చేశారని చేశారు? ఇదిగో ఈ జగన్మోహన్ రెడ్డిని తిట్టారనే చేసింది. వాడిని దీనికి విమర్శించారు. తిట్టడం కూడా కాదు అది, ఉమ్, రాజకీయ పరమైన విమర్శ. దాన్ని వ్యక్తిగత విమర్శ కూడా ఏం చేయాల. కొన్ని పరుష పదజాలం వాడారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి అంతకంటే మించిన వాడాడు కదా. ఏం వాడాడు చెప్పండి? పాదయాత్ర చేసే సమయంలో చంద్రబాబు నాయుడిని నీళ్ళు లేని బావిలో పడదోయాలన్నాడు. బంగాళాఖాతంలోకి ఇసిరి పాడేయాలన్నాడు. అలాగే నడి నంద్యాల రోడ్లో ఉరి తీయాలన్నాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో కాల్చి పారేయండి అన్నాడు. ఆ ఇలా ఇన్ని రకరకాలు మాటలు చెప్పాడు. మాట్లాడిన తర్వాత వీళ్ళు ఏదో ఒక మాట అన్నారనో ఇంకోటి అన్నారనో ఉమ్, టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళారు. ఉమ్, అది ఆ రోజు ఏంటి, జగన్మోహన్ రెడ్డి అసలు అప్పుడు పట్టాభి అనుకుంటాను, జాతీయ అధికార ప్రతినిధి ఏదో మాట ఒకటి అన్నాడు, విచిత్రమైన మాట ఒకటి. అదే సార్, బోసిడికి. బోసుడీకే. బోసుడీకే అంటే దాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంక ఏడలేని అర్థం తీసుకొచ్చి దాన్ని ఏదో బాస్టర్డ్ అన్నట్టుగా ఒక
దీన్ని క్రియేట్ చేసి దాని ఇక ఆయన మీద కక్ష కట్టి ఆయన 2 సార్లు అరెస్ట్ చేశారు. గన్నవరంలో వంశీ కూడా ఈ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే పట్టాభి వెళ్తే పట్టాభిని అరెస్ట్ చేసి సాయంత్రం అర్ధరాత్రి దాకా తిప్పి 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 ఏదో ఒక స్టేషన్లో పెట్టి అర్ధరాత్రి స్టేషన్ కరెంట్ తీసి ముగ్గురు వచ్చి ఆయన పిచ్చ కొట్టుడు కొట్టారు. ఆ ముగ్గురు అందులో ఒకడు కొడాలి నాని, ఇంకొకడు వల్లభనేని వంశీ అని పట్టాభి ఆరోపిస్తానే ఉన్నాడు. వాళ్ళిద్దరే నాకు తెలుసు అని. వాళ్ళిద్దరితో పాటు ఇంకొకడు ఈ నందిగం సురేష్ ఉన్నాడని కూడా ఆయన ఏదో అంటాడు. అప్పుడేదో అన్నట్టుగా లీలగా గుర్తుంది. సరే, ఆ విషయం తీసి పక్కన పెడితే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏమేమి ఆరోపించాడో ఇప్పుడు ప్రభుత్వం ఆయన చేతుల్లోంచి బయటికి వెళ్ళగానే మొత్తం అయ్యే వస్తున్నాయి. అసలు తాడేపల్లి ఆ ఇంట్లో ఆయన ఇల్లే కదా అది. దాంట్లో సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు, సచివాలయాన్ని. అఫ్ కోర్స్ ఆయన చాలా చేశాడు, ఆ విషయం మనం మర్చిపోకూడదు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా తీసుకొచ్చి అక్కడే పెట్టుకున్నాడు. ఆయన సచివాలయంకి వెళ్ళటం అనేసి డూప్లికేట్ సచివాలయాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు. దానికి సీఎం క్యాంప్ ఆఫీస్ అని అంటున్నారు, కానీ అదే సచివాలయం యాక్చువల్గా. ఆ తర్వాత అసలు టీటీడీ దేవస్థానాన్ని తీసుకొచ్చి ఇక్కడ సెట్టేసి ఇక్కడ కట్టారు, దానికి 1.5 కోటి లాసు. ఎవరైనా ఇప్పుడు మన ఊర్లో గుడి ఉండదండి, ఆ గుడికి వెళ్ళి మనం దండం పెట్టుకోలేమా? తిరుపతి ఎందుకు వెళ్ళి పెట్టుకుంటాం? అది ప్రశస్తమైన పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రంలో స్వామివారు స్వయాన వెలిశాడు, స్వయంభూ వచ్చారు. స్వామివారు అక్కడ వెలవటం మూలాన అక్కడ జరిగింది అని. ఇక్కడ ఉన్నాయన్నీ ఆ స్వామివారి ప్రతిరూపమైన విగ్రహమూర్తులు. వీటికి దండం పెట్టుకున్నా కూడా మనల్ని దేవుడు ఏమి చిన్నచూపు చూడ్డు. ఏయ్, నువ్వు తిరుపతి రాలేదు, తిరుపతి వచ్చి దండం పెడితేనే నీకు వరాలు ఇస్తాను, నీకు ప్రసాదం ఇస్తాను అని దేవుడు అండ కదా. మన ఊర్లో గుళ్ళో పెట్టుకున్నా కూడా మనకి మన దైవేచ్ఛలో మనకుండే పుణ్యం ఏదో మనకు వస్తుంది. కానీ మనం తిరుపతి ఎందుకు వెళ్తాం? అక్కడ స్వామివారు స్వయాన స్వయంభూ వెలుస్తారు కాబట్టి ఆ పుణ్యక్షేత్రం యొక్క ప్రాశస్త్యం ఒకటి ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి దర్శించుకుంటాం. రాముల వారిని అయితే భద్రాచలం వెళ్ళి, వెంకటేశ్వర స్వామిని అయితే తిరుపతి వెళ్ళి, లే మురుగన్ అయితే తిరుత్తని వెళ్ళి ఇట్లా ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళి దర్శించుకుంటాం. అందుకే వాటిని పుణ్యక్షేత్రాలు అంటారు. ఆ క్షేత్రంలో ఉన్న గుడిని తీసుకొచ్చి ఈయన ఇంట్లో సెట్ వేశారు. వేస్తే 1.5 కోటి నష్టం. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఆ ఇంట్లో ఎలకలు పట్టడానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడంట. దానికి కాంట్రాక్ట్ విలువ 1,35,00,000. ఇక్కడ ఒక అంటే టాపిక్ సార్, చూడండి మరి ఇక్కడ ఒక ఎన్ని టాపిక్ ఎలకలు సార్. పట్టారో. ఆ, ఒక్కొక్క ఎలక పట్టడానికి ఎన్ని వేల రూపాయలు అయిందో. ఆ, ఇక్కడే ఎలకలు పట్టడానికి 1,35,00,000 కాంట్రాక్ట్ ఏమిటండి? ఆ ఎల ఆ పట్టే ఎలకల వాళ్ళకి నాకు తెలిసి 10 రూపాయలు 20 రూపాయలకి మించి ఇచ్చుంటారు ఎలక్కే. అసలు ఎలకలు మిగతా అన్ని పట్టేది. ఏమైపోయినాయి? వీళ్ళే పందుకొక్కుల్లాగా బొక్కేశారు. అలాంటిది లోకేష్ చిరుతిళ్ళు అని అప్పుడు సోషల్ మీడియా నిండా గోల్ చేశారు. ఇప్పుడు బయటకు వస్తున్న అంశం ఏంటి? ఈ మాలు వీళ్ళు నిజంగానే తినేశారని. సార్ ఆ ప్రతి సభలు పెట్టినప్పుడు, ఈ సభలు పెట్టినప్పుడు, ఈ సార్ విశాఖలో ఇది ఒకటి పెట్టారు కదా, ఆహా, ఇండస్ట్రియల్ సమ్మిట్ సమ్మిట్ ఒకటి. ఒకటి. ఉమ్, ఆ సమ్మిట్ పెట్టినప్పుడు ఆడబెట్టి ఏం చేశారండి? పానీపూరి బండ్లోళ్ళతోటి, నూడిల్స్ బండ్లోళ్ళతోటి, యూట్యూబర్ యూట్యూబర్లతోటి, వీళ్ళతోటి ఎంఓయూలు కుదుర్చుకున్నారు. రాష్ట్రానికి ఎన్ని ఎన్ని 50,000 కోట్లు అప్పనంగా వచ్చి పడతాయి అన్నారు. ఐపాక్ ₹1 వచ్చింది వాళ్ళతోటి, పాపాను పోలే. ఐపాక్ ఇంకా ఎంప్లాయీస్ తోటి. ఇంకా మీకు గుర్తుండే ఉంటది, ఆడ కిట్లు కోసం, కిట్లు భోజనం కోసం, కిట్లు కోసం అందరూ పడదోసుకొని కొట్టుకున్నారు అక్కడ ఆ ఇండస్ట్రియల్ సమ్మిట్ లో. ఐపాక్ ఎంప్లాయీ వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు అన్నాలా వాళ్ళని? అవును సార్. వాళ్ళందరితోటి ఎంఓఏలు చేసుకుంటారా? ఇక్కడ మీరు రిలయన్స్ చెప్పినట్టు అంబానీని తీసుకొచ్చారు ఆర్భాటంగా. తీసుకొచ్చి ఆయన ఒక ఎంఓయు కుదుర్చుకొని పోయాడు. ఆ ఎంఓయు ఏమైంది? ఏం కాదు. అసలు ఇండస్ట్రియల్ సమ్మిట్ పెడితేనే రిలయన్స్ అంబానీ తోటి ఎంఓయు కుదుర్చుకుంటారా? లేకపోయినా వీళ్ళు ఇచ్చారు కదా, అంబానీ ఫ్రెండ్ ఒక ఆయనకి రాజ్యసభ నత్వాని, పరిమళ ఇచ్చారు నత్వాని, కదా, పరిమళ పరిమళ. నత్వానీకి. ఉమ్, అప్పుడే ఆ నత్వానీ కోసం అడగటానికి మరి ఈయన వచ్చినప్పుడు, అంబానీ వచ్చినప్పుడు, ఇదిగో సోదరా, మీరు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టాలని ఆ రోజు అడిగినా కూడా పెట్టేవాడు. ఆ రాజ్యసభ సీటుకి డబ్బులు తీసుకోకుండా మీరు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఇది పెట్టండి అని అంటే వెంటనే పెట్టేవాడు.
అప్పుడు ఇచ్చిన 4 రాజ్యసభ సీట్లు ఇచ్చారులేండి అప్పుడు. నాలుగిటిని బాగా మంచి హై మోస్ట్ రేట్కి అమ్మేసుకున్నారంట ఆ రోజుల్లో. అది కూడా బయటపడింది. ఏ అంశంలో పట్టినా సరే అసలు మన్ వైన్ షాప్లో మద్యం అమ్మేసేసుకొని కొంత మద్యం ఇగో ఈ స్టాక్లో లేదు అనే ఒక లెక్క చూపించడానికి ఎలకలు కొట్టేసి తాగేసినాయి అని చెప్పారండి. అంతకంటే విచిత్రం ఎక్కడ ఉంటుందా? ఎలకలు మందు తాగేసినాయి అంట. వీళ్ళు తీసుకొచ్చిన మందు జగన్ అన్న జే బ్రాండ్ మందుని ఎలకలు కూడా తాగేసినాయి. వాటికి కూడా అంత ఇష్టం కాబోలు. అన్నిటికీ ఇప్పుడు ఆ మందు తాగిన చాలా మందికి లివర్లు పాడైపోయి నానా సంకలు నాకు తెలిసిన ఒక కుర్రాడైతే మొత్తం పేగులు లోపల మాడిపోయి ఇక ఏంది ఇంటెస్టైన్ మొత్తం ఏం చేయటానికి వీలు లేకపోతే ఆ కుర్రాడు చనిపోయాడు. చిన్న కుర్రాడు, చిన్న పాప, మూడు మూడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాప. జై జగన్ జై జగన్ అని తిరుగుతాడు. తిరిగి జగనన్న ముందు అని జగనన్న ముందు తాగాడు. అసలు ఆ ఇక జగనన్నను వదిలేసి శివైక్యం అయిపోయాడు ఆ కుర్రాడు పాప. ఏం చేస్తాం అక్కడ. అప్పటికి తీసుకొచ్చి పెద్ద పెద్ద హాస్పిటల్స్లోను, గుంటూరు రమేష్ హాస్పిటల్స్లోను అక్కడ కాదని చెప్పి ఇక్కడ హైదరాబాదు ఇండో ఏషియన్ అది ఉంది గ్యాస్ట్రోఎంటరాలజీ ఏదో ఒకటి ఉంటే అక్కడికి తీసుకొచ్చి చూపించారు. ఏం జరగలేదు. నా ఇంకా మిగతా ఉన్న డబ్బులు అయిపోయినాయి తప్ప ఆ కుర్రాడు బతకలేదు. అలాంటివన్నీ జరిగినాయి. అందులో ఎవరు బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆరోపించింది 1,50,000 కోట్లు ఒక పెద్ద స్కామ్ జరిగింది మద్యంలో అని. ఆ రోజునే హోంమంత్రులు అమిత్ షాకి ఆవిడ మెమరాండం కూడా ఇచ్చొచ్చింది. ఆవిడ కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చింది. అవును. ఎందులో పట్టిన చివరికి కోడిగుడ్ల మీద జగన్ బొమ్మ వేసుకునే దగ్గర నుంచి, రాళ్ల మీద బొమ్మలు వేసుకునే దగ్గర నుంచి, పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేసుకునే దగ్గర నుంచి, బెల్టులు, షూలు, పిల్లలకి ఇచ్చే పుస్తకాలు, ఇంకా ఆ, ఇంకో ఒక ప్రోగ్రాం పెట్టాడు మీకు గుర్తుందా లేదో, గడప గడపకి మన ప్రభుత్వం అని. దానికి స్టిక్కర్లు, ఆ తర్వాత ఫోన్కి అతికించుకునే స్టిక్కర్లు, మా నమ్మకం నువ్వే జగన్, ఆ తర్వాత సిద్ధం సభలు అని చెప్పి సిద్ధం సభలకి ఆ, వేసిన పోస్టర్లు, ఎన్నెన్ని ఎన్నెన్ని చెప్పండి. ఒక్కటా రెండా, కొన్ని వందల ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద చేయొచ్చు. అలాంటిది వాళ్ళు ఇప్పుడు తిరిగి మళ్ళీ లో- ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద అదే చేస్తారు. ఏ రోజు చంద్రబాబు నాయుడికి సెక్యూరిటీ తగ్గించడం కోసం, ఆయన అప్పటికేంటి ప్రతిపక్ష నాయకుడు, ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఉంది. ఎందుకంటే 10% కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి ఆయనకి. వాళ్ళకి 23 సీట్లు వచ్చాయి కాబట్టి ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఉంది. అంటే క్యాబినెట్ ర్యాంకింగ్ మినిస్టర్. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయన గ్రీన్ ఛానల్లో వెళ్ళి ఫ్లైట్ ఎక్కొచ్చు. అలాంటిది ఆయన్ని గన్నవరం ఎయిర్పోర్ట్లో నిలబెట్టి మామూలు సాధారణ ప్రజలు వెళ్ళే దాంట్లో నుంచి చెక్కింగ్ చేసి ఆయన చెక్ చేసి పంపించారు. ఆయన ఆ మాత్రం అవమానించారు ఆ రోజును. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదని కోర్టులకి ఎమ్మడ పరిగెత్తాడు. సెక్యూరిటీ తగ్గించేసి అసలు చంద్రబాబు నాయుడిని చంపేది ఎవరండి? ఏం అవసరం లేదు, ఆయనకేం సెక్యూరిటీ అవసరం లేదు, మీరు తగ్గించేసేయండి అని కేంద్రానికి కూడా ఏం లేఖ రాశాడు తెలుసా? ఆ ఎన్ఎస్జి సెక్యూరిటీని తగ్గించేసేయండి, నాకు లేని సెక్యూరిటీ వాళ్ళకి ఎందుకని. వాళ్ళు ఎన్ ఈ మరీ కేంద్రంలో ఈ జగన్ అంత మూర్ఖులు కాదు కాబట్టి వాళ్ళు సెక్యూరిటీ ఉంచితే, అప్పటికి ఎన్ఎస్జి సెక్యూరిటీ చంద్రబాబు నాయుడుకి ఉందా? అయితే మనం ఎస్ఎస్జి అని మనం ఇక్కడ ఒకటి పెట్టుకుందాం, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఒకటి అని ఒక ఎస్ఎస్జి పెట్టి అందులో పెద్ద గోల్మాల్ తెలుసా? అందులో వాళ్ళని నియమించుకోవటానికి కొన్ని ట్రైనింగ్ సెంటర్లు, ఆ ట్రైనింగ్ సెంటర్లకి ఆ, డబ్బులు ఒకటి ఖర్చు. అందులో కుక్కలకి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా, కుక్కలను వాడింది కూడా పాపాన్ని పోలేదు, ఆ కుక్కలకి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఒకటి ఖర్చు. ఇక అందులో ఈ సీఎంకి వాళ్ళ భార్యకి, లండన్లో చదువుతున్న వాళ్ళ పిల్లలకి, వాళ్ళకు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెక్యూరిటీ పెట్టింది.